చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బీఆర్ గవాయ్ పదవీ కాలం ముగిసింది. ఇవాళ కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో విషయం ఏంటంటే సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న తొలి హర్యానా వ్యక్తిగా సూర్యకాంత్ చరిత్రకెక్కనున్నారు. హర్యానాలోని హిస్సార్ జిల్లా పట్వార్ జస్టిస్ సూర్యకాంత్ స్వగ్రామం. 1962 ఫిబ్రవరి 10న ఆయన జన్మించారు. 1981లో డిగ్రీ కంప్లీట్ చేసిన జస్టిస్ సూర్యకాంత్ 1984లో రోహతక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. అదే ఏడాది హిస్సార్ జిల్లా కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా అనేక కేసులు వాదించారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. హర్యానా అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు. 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ పొందారు. దాదాపు 20 ఏళ్లు వివిధ ధర్మాసనాల్లో పనిచేశారు జస్టిస్ సూర్యకాంత్. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన బెంచ్లోనూ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, బీహార్ ఓటర్ల జాబితా, అవినీతి, లింగ సమానత్వం, పర్యావరణం వంటి అనేక సంచలనాత్మక తీర్పులను జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియడంతో తదుపరి సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు జస్టిస్ సూర్యకాంత్. 24న బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా కొనసాగుతారు.